టమాటా పప్పు రుచిగా రావాలంటే 3/4 కప్పు కందిపప్పు వేసుకోవాలి. ½ కప్పు పెసరపప్పు వేసుకోవాలి. 2 బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న కందిపప్పులో 2 గ్లాసులు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఒక అరగంట పాటు నానబెట్టుకున్న కందిపప్పులో 3 టమాటాలు వేసుకోవాలి. ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పప్పు పొంగకుండా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసి ఇలా మూత పెట్టుకొని కుక్కర్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికాక ఈ విధంగా స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి. పప్పు అయితే తాలింపు వేసుకున్నాం. 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే బాగుంటుంది తాలింపు కోసం. నూనె వేడైన తర్వాత కరివేపాకు, గార్లిక్, తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడ తాలింపు బాగా వేగిన తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి, కొత్తిమీర, కొంచెం కారం. లైట్గా ఫ్రై అవ్వాలి. కారం కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. తర్వాత పప్పు వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంత రుచిగా ఉండే టమాటా పప్పు రెడీ అయిపోతుంది. ఇప్పుడు లెమన్ పిండుకోవాలి.